Hi guys, welcome to the Music Tech. I am your Satya. This is our Tech Stuff episode 39th. So after a long time, అంటే కొన్ని మిడ్ ఎగ్జామినేషన్స్ వల్ల అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్కిప్ చేశాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ కళ్ళ ముందు యాక్చువల్లీ కంటిన్యూస్గా చేస్తుంటే ఇది మనకి 60 ఎపిసోడ్ లేదా 50 ఎపిసోడ్ అయ్యి ఉండేది. బట్ గ్యాప్ తీసుకున్నాం కదా, అందుకని చెప్పి 39 టెక్ ఎపిసోడ్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT2 Pro అని చెప్పేసి రియల్మీకి సంబంధించిన ఒక కొత్త స్మార్ట్ ఫోన్ రెండర్స్ అయితే లీక్ అయ్యి నేను మీకు స్క్రీన్ పై చూపిస్తూ ఉంటాను చూడండి. అంటే దీని కెమెరా మాడ్యూల్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. సో చూడడానికి బాగుందనమాట. ఈ రియల్మీ GT2 Pro అన్న మొబైల్ డిసెంబర్లో అయితే గ్లోబల్గా లాంచ్ అని ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో సబ్ బ్రాండ్ IQ నుంచి IQ9 సిరీస్ మన ఇండియాలో 2022 ఫిబ్రవరిలో అయితే లాంచ్ అని ఉన్నారు. విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 అన్న ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ తీసుకురానున్నారు. అంటే ఇప్పుడు 8 సిరీస్ లాంచ్ అవ్వాలి, ఇంకా లాంచ్ చేయలేదు. దెన్ ఆఫ్టర్ 8 సిరీస్ IQ8 సిరీస్ లాంచ్ అయిన తర్వాత IQ9 సిరీస్ని అయితే మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన లీక్స్ ప్రకారం చూసుకుంటే IQ9 సిరీస్ అయితే 2022 ఫిబ్రవరిలో అయితే లాంచ్ అని ఉన్నారు. ఫస్ట్ మనకి క్వాల్కామ్ నుంచి, క్వాల్కామ్ అంటే ప్రాసెసర్లు తయారు చేస్తుంది కదా ఈ కంపెనీ. యాక్చువల్లీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అని చెప్పేసి రెండు కలిసి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే క్వాల్కామ్ వేరు, స్నాప్డ్రాగన్ వేరు, సెపరేట్ కంపెనీస్ అయితే పెట్టాయి. సో ఈ స్నాప్డ్రాగన్ అయితే ఒక కొత్త ప్రాసెసర్ని అయితే అనౌన్స్ చేశారు. దీని పేరు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 అని చెప్పేసి ఒక కొత్త ప్రాసెసర్ని అయితే అనౌన్స్ చేశారు. సో ఈ ప్రాసెసర్తో అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీస్ అయితే మొబైల్స్ తీసుకురాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే అప్కమింగ్ మొబైల్స్ ఉంటాయి కదా, ప్రతి స్మార్ట్ ఫోన్ సిరీస్ అప్కమింగ్స్ ఉంటాయి కదా. సో ఈ అప్కమింగ్ మొబైల్స్లో ఈ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఫైనలీ IQ9 సిరీస్, అలాగే Oppo Find X4 సిరీస్, OnePlus 10 సిరీస్, Xiaomi 12 సిరీస్, రియల్మీ GT2 Pro, మొత్తం ఈ మొబైల్స్ అన్నీ ఈ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే వాటి మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి యాక్చువల్లీ ప్రతి కంపెనీ దాని సొంత UIని అయితే డెవలప్ చేసుకుంటుంది కదా. లైక్ MI అయితే MI UI అని, లేదంటే OnePlus అయితే ఆక్సిజన్ OS అని, సంథింగ్ వాళ్ళ OS UI ఉంటుంది కదా. అలాగే వివోకి సంబంధించిన 2 UIs అయితే ఉన్నాయి. ఒకటి ఆరిజిన్ OS, ఇంకోటిసరికి ఫంటెస్ట్ OS. యాక్చువల్లీ ఆరిజిన్ OS ఉంటుంది కదా, సో దీంట్లో ఒక కొత్త వెర్షన్ అయితే తీసుకొచ్చారు. దీని పేరు వచ్చేసరికి ఆరిజిన్ OS ఓషన్ అని చెప్పేసి ఒక కొత్త OSని అయితే తీసుకొచ్చారు. వీళ్ళు చూపిస్తున్న ఈ మినిమల్స్ అలాగే హోమ్ స్క్రీన్ సెటప్ చూడడానికి చాలా బాగుంది. ఈ అప్డేట్ వీళ్ళు తొందరలోనే డిసెంబర్ 9th గ్లోబల్గా అయితే ఇది లాంచ్ అయిన ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఇన్బుక్స్ X1 సిరీస్ అని చెప్పి 2 ల్యాప్టాప్స్ తీసుకురాబోతున్నట్టు నేను మీకు లీక్స్ చెప్పాను, కన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు ప్రైసింగ్ అండ్ అలాగే లాంచ్ డేట్ కూడా చెప్తున్నాను అనమాట. సో ఈ ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్స్ అయితే డిసెంబర్ 8th అఫీషియల్గా మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ లీక్స్ చెప్పాను, ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది. అంటే మనం చెప్పిన లీక్స్ నిజం అవుతాయో అవ్వని చెప్పి మనకంటూ చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పింది నిజం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళని బాధ పెట్టినట్టు ఉంటుంది, వాళ్ళ దగ్గర మన పేరు పోతుంది. సో ఇది సక్సెస్ అయింది, అంటే నేను చెప్పిన లీక్ ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది, అలాగే లాంచ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నెక్స్ట్ మనకి Xiaomi సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి రెడ్మీ Note 11T 5G అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ని అయితే నిన్న మన ఇండియాలో లాంచ్ చేసింది. సో ఇది మంచి బడ్జెట్ 5G ఫోన్ అనమాట. దీంట్లో మొత్తం 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. 6+64GB, అలాగే 6+128GB, ఫైనల్ వేరియంట్ వచ్చేసరికి 8+128GB అనమాట. సో వీటి ప్రైసెస్ నేను మీకు స్క్రీన్ పై చూపిస్తూ ఉంటాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ప్రైసింగ్స్ కూడా అంటే వీళ్ళు అమెజాన్ ఆఫర్తో 2000 తక్కువగా వీళ్ళు ఇస్తున్నారనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఒక లుక్ వేసేయండి. సర్టిఫికేషన్స్ ఫస్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన ఇవాళ మన ఇండియాలో ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటో G సిరీస్ సంబంధించిన చాలా మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది, నేను మీకు చెప్పాను కదా లాస్ట్ టెక్ న్యూస్లో. సో ఈ మోటో G సిరీస్లోనే నిన్న నవంబర్ 30న మోటో G31 అని చెప్పేసి మంచి స్పెసిఫికేషన్తో అయితే లాంచ్ అయింది. సో ఇవాళ మోటో G71 అని చెప్పేసి ఒక మొబైల్ అయితే మన ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ రాబోతుంది కదా, అది మనకి 2022 ఫిబ్రవరిలో రాబోతుంది. సో అందులో ఒక మొబైల్ శాంసంగ్ గెలాక్సీ S22 అన్న మొబైల్ ఇవాళ మన ఇండియాలో ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మనకి ఓప్పో సబ్ బ్రాండ్ రియల్మీ నుంచి రియల్మీ 9 Pro Plus అని చెప్పేసి రియల్మీ 9 సిరీస్లో ఒక మొబైల్ అయితే ఇవాళ మన ఇండియాలో ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మనకి హవాయ్ నుంచి హువావై సంథింగ్ 2 పేర్లు ఉంటాయి.
ఇదొకటి. సో హవాయి వాచ్ 3 అని చెప్పేసి ఒక కొత్త వాచ్కి అయితే ఇవాళ మన ఇండియాలో ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. సో ఎప్పుడైతే మన ఇండియన్ సంబంధించిన BIS సర్టిఫికేషన్స్ తీసుకున్నాయో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్, ఈ డివైసెస్ అన్ని మన ఇండియాలో లాంచ్ అవుతాయని దాని అర్థం అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, షావమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 Pro ఇండియన్ వేరియంట్ అనమాట. ఇది మన ఇండియన్ వేరియంట్ మొబైల్. సో ఈ మొబైల్ గ్లోబల్గా ఇవాళ IMEI డేటాబేస్ సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.